హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఏ విధమైన పిండిలు లేకుండా చిలకడ దుంపతో కేక్. అమెరికాలో చిలకడ దుంపతో కేక్ ఎక్కువగా చేసుకుంటారు. దాన్ని ఎలా చేసుకుంటారో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చిలకడ దుంపలు చూసారా ఏ కలర్లో ఉన్నాయో లోపల. చక్కగా మంచి పింకిష్లో కొంచెం రెడ్డిష్ పింకిష్ కలిపినట్టుగా చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటిని కొన్ని నీళ్లు వేసుకుని మన చిలకడ దుంపలు ఉడికించినట్టుగానే ఉడికించుకోవాలి. ఈ చిలకడ దుంపల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిండి అనేది లేకుండా చక్కగా ఎలా చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఉడికినవి చిలకడ దుంపలు ఉడికిన తర్వాత ఇలా తొక్క తీసుకొని వీటిని మెత్తగా పప్పు గుత్తితో మెత్తగా వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగా మొత్తం ఇలా దీంతో పప్పు మెదిపినట్టుగా మొత్తం మెత్తగా చేసుకోండి. ఈ కేక్ చాలా రుచిగా ఉంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత దీనిలో తీపి కోసం ఆల్రెడీ ఇది చాలా తీగానే ఉంటుంది. తీపి కోసం 3 స్పూన్లు తేనె వేసుకున్నాం. మీరు తేనె స్థానంలో బెల్లమైనా వేసుకోవచ్చు. 3 స్పూన్లు వేసుకోండి. ఈ క్వాంటిటీకి అంటే ఒక పెద్ద చిలకడ దుంపకి 3 స్పూన్లు తేనె వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు, ఫ్రోజన్ కొబ్బరి అయినా వేసుకోవచ్చు. తర్వాత 2 గుడ్లు వేసుకోవాలి ఈ కేక్ కోసం. ఈ సైజు చిలకడ దుంపకి 2 గుడ్లు, 2 స్పూన్లు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవాలి. 3 స్పూన్ల తేనె కానీ 3 స్పూన్ల బెల్లం కానీ వేసుకోండి. ఇప్పుడు వీటంతటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఓవెన్ ఏం అక్కర్లేదు, మామూలుగా మనం పొయ్యి మీదే చేసుకోవచ్చు దీన్ని. ఇదే స్పూన్తో ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా ఈ గుడ్లు కూడా ఈ చిలకడ దుంపలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. చాలా రుచిగా ఉంది, చాలా వెరైటీగా కూడా ఉంది. ఒకసారి చేసుకొని చూడండి. ఇప్పుడు ఇది ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. దీనిలో కాస్త నెయ్యి వేసుకోండి. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఇలా ఈ ప్యాన్ మీద స్ప్రెడ్ చేయండి. దీన్ని మాత్రం చాలా లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఎక్కువసేపు కూడా పట్టదు. ఇటు ఒక 4 మినిట్స్ అటువైపు ఒక 4 మినిట్స్ మాత్రమే పడుతుంది. ఇలా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేయండి. నీట్గా స్ప్రెడ్ చేసి దీని మీద మూత పెట్టండి. మూత పెట్టి తక్కువ మంటలో మాత్రమే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా తిరగేయండి. ఇలా తిరగేసి అటువైపు కూడా ఇంకా 3-4 నిమిషాలు కాల్చుకొని దీన్ని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. గుడ్డు వేసాం కాబట్టి మనకి చక్కగా కేక్ లాగా చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.